సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతకు మించిన చెడు కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్కి సోషల్ మీడియానే పెద్ద ఆటంకంగా మారింది. ఇక ఇప్పుడు ఈ సోషల్ మీడియాతో పాటు ఏఐ టెక్నాలజీ కూడా తోడయ్యింది. దీంతో కొద్దిగా దాని గురించి తెలుసుకున్న వారు సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. ఇక ఈ వీడియోలు బాగా వైరల్ అవటంతో ఏది ఒరిజినల్ వీడియోనో ఏది డీప్ ఫేక్నో తెలియకుండా పోతుంది. ముఖ్యంగా హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోస్ ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక, అలియా భట్ లాంటి హీరోయిన్స్ కూడా ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అయితే రష్మిక డీప్ ఫేక్డ్ వీడియోపై ఇండస్ట్రీ మొత్తం గళమెత్తింది. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. ఈ డీప్ ఫేక్ వల్ల తన కుటుంబం ఎంతో ఒత్తిడికి గురైనట్లు రష్మిక చెప్పుకొచ్చింది. అంత జరిగినా కూడా డీప్ ఫేక్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరో నటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. మలయాళ నటి ప్రజ్ఞా నగ్రా ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బట్టలు లేకుండా ఆమె ప్రియుడితో ఇంటిమేటెడ్ అవుతున్న విజువల్స్ ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ముఖం ప్రజ్ఞలానే ఉండటంతో నటి వీడియోనే ఇది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అది ఒక ఎంఎంఎస్ క్లిప్ కావటంతో ఒరిజినల్ అయి ఉండొచ్చని అంటున్నారు. ప్రజ్ఞ 2022లో తమిళ చిత్రం వరలారు ముఖ్యం సినిమాతో కెరీర్ని మొదలుపెట్టింది. ఇక 2023లో నది కళ్ళి సుందరి యమున అనే మలయాళ చిత్రంతో అక్కడ అడుగుపెట్టింది. ఇవి రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటూ వస్తుంది. ఇక తెలుగులో కూడా ఈ చిన్నది ఎంట్రీ ఇచ్చింది. ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో లగ్గం సినిమా ఒకటి. సాయి రోనక్, ప్రజ్ఞా నగ్రా జంటగా నటించిన ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించి మెప్పించింది. ఈ సినిమా ఓటీటీలో మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రజ్ఞకు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ఈలోపే ఈ ప్రైవేట్ వీడియో లీక్ అవ్వటం సెన్సేషన్గా మారింది. ఇక ఈ వీడియోలో ఉన్నది ప్రజ్ఞ కాదని, అది డీప్ ఫేక్ అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది ఆ వీడియోలో ఉన్నది ప్రజ్ఞనే అని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రైవేట్ వీడియో లీక్పై ప్రజ్ఞ స్పందించింది లేదు. మరి త్వరలోనే ఆమె ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో చూడాలి.